వెల్కమ్ టు గిరిజన్ న్యూస్. మీ రిపోర్టర్ భాస్కర్. అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రేగం మచిలీన్ గారు నేడు నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మచిలీన్ గారు ఈరోజు ఇంతమంది జనాలతో ఈరోజు నామినేషన్ వేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? నేనైతే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఇదంతా కూడా జగనన్న గారి సృష్టియే. నిజంగా అంటే భగవంతుడు సృష్టించాడో లేదో తెలియదు, కానీ ఈ రోజైతే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జగనన్న గారు సృష్టించినటువంటి ప్రపంచమే. ఖచ్చితంగా ఈరోజు ఆంధ్ర అంతా కూడా వైసీపీ మారిపోతుంది. మరి అరకు నియోజకవర్గంలో నన్ను ఖచ్చితంగా జనాలు అయితే బ్రహ్మరథం పట్టేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీరందరూ చూశారు. ఈరోజు మరి కని విని ఎరుగని రీతిలో ఉప్పేట నుంచి అంటే అరకు నుంచి 6 మండలాల ప్రజలు ఎలా తరలి వచ్చారనేది మీరు చూస్తున్నారు. ఇది చూస్తే మేము గెలుస్తామా లేదా అనేటటువంటి మీరే చెప్పవచ్చు, మేము చెప్పనక్కర్లేదు. కాబట్టి మరి ఖచ్చితంగా అరకు నియోజకవర్గం అయితే కనుక వైఎస్ఆర్ పార్టీ జెండా రెపరెపలాడడానికి ఖచ్చితంగా ఆడుతుందని చెప్పేసి అయితే నేను భావిస్తున్నాను. సార్, ఇందాక మేము కొంతమందితో మాట్లాడాం సార్ మీడియా ద్వారా. గెలుపు కాదు, భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పని కార్యకర్తలు అంటున్నారు. ఖచ్చితంగా భారీ మెజారిటీ వస్తుందండి. గతంలో పాల్గొన గారికి వచ్చినటువంటి మెజారిటీ కన్నా ఎక్కువగా రావడానికి ఆస్కారం అయితే ఈసారి ఉంది. సార్, కొన్ని అఖిలపక్ష పార్టీలు ఉన్నాయి కదా, కనీసం వైసీపీ జెండా కూడా కనబడదు రాబోయే రోజులు అని చెప్పని అంటున్నారు. దానికి ఇందాక మా పాటలోనే ఉన్నది, జెండాలు జతకట్టడమే మీ పని అని చెప్పేసి. వారు ఎప్పుడు జెండాలు జతకట్టినా సరే ఇక్కడ ఒక్కరే జగనన్న అనేటటువంటి వాడు ఒక్కడే ఒక్కడు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? అఖిలపక్ష పార్టీలు ఎన్ని జెండాలు జతకట్టినా సరే అసలు జగనన్నకు సాటి రారని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే వాళ్ళు ఓడిపోతామనేటటువంటి భయంతో జెండాలు జతకడుతున్నారు. అదే సింగిల్గా రమ్మనండి, అక్కడికి అసలు కొంచెం ఓట్లు కూడా రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ. సార్ కాదు సార్, కొన్ని రోజుల క్రితం క్యాడర్తో పనిచేయట్లేదు అన్నారు. ఈ రోజు మరి 6 మండలాల నుంచి అందరూ కూడా వచ్చారు కదా. క్యాడర్ పనిచేయడం లేదని ఎవడన్నాడంటే? పనికి మాలిన వాడు ఎవడని ఉంటాడు, అంతే తప్ప పనికి వచ్చే వాళ్ళందరూ కూడా నా చుట్టూనంతా ఉన్నారు. ఈ రోజు మీరు అందరూ చూస్తున్నారు. సార్, మన్యం అభివృద్ధి గెలుపు తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఖచ్చితంగా జగనన్న గారు ఈ పాటికే చాలా చేశారు. సంక్షేమ పథకాలు ఇన్ని ఇస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మారుమూల ప్రాంతాల్లో రోడ్లు వేయడం జరుగుతున్నది. అదే ఇంకా ఏమాత్రం కొద్ది గొప్ప మిగిలిపోయి ఉంటే ఖచ్చితంగా నేను నా నియోజకవర్గం అయితే ఖచ్చితంగా పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి నేను ఈరోజు మీకు మీ మీడియా ముందుకు తెలియజేస్తున్నాను.